కొన్ని సంగతులు ఈరోజు మనం మీకు నేర్పిస్తానండి. గడిచిన వారంలో కొన్ని సంగతులు మీ మధ్యకు మరి నేలపొగలు ప్రాంతంలోనే, అలాగే మరి కొంతవాడ సంఘంలో చెప్పాను. మిగతా 2 సంఘాలు మీరు చెప్పలేదు. ఆ సంగతులు తర్వాత బోధిస్తాను వచ్చేవారు వీలైతే. ఈరోజు కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. సంగతులు ఏంటంటే, మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో అడుగుతున్నాం. మనం ఏ తప్పు చేయము, ఏది చేయము, దేవునికి అసహ్యమైన కార్యాలు చేయము. కానీ మన ప్రార్థనలకి కొన్ని జవాబులు రావట్లేదని మనకి చాలా బాధాకరంగా ఉంటుంది కొన్ని విషయాలు. కానీ ప్రియమైన వారులారా, ఈరోజు మన జీవితంలో కానీ దేవుని నమ్ముకున్న మన జీవితంలో అబద్ధం అనేది చాలా సందర్భంలో ప్రతిరోజు మనం ఆడుతూ ఉంటాం, ఏదో ఒక సందర్భంలో. మరి అబద్ధం ఆడటం ప్రమాదమా అని ఈరోజు మీకు సంగతులు నేర్పుతానండి. ఎందుకంటే ఈరోజు లోకంలోనికి వాక్యం తెలియని వాళ్ళంటే పర్లేదు, ఈరోజు దేవుని నమ్ముకుని వాక్యం కొరకు బ్రతుకుతున్న మన జీవితంలో కూడా అబద్ధం అనేది ఎంత ప్రమాదమో, అబద్ధం వరకు జరిగే నష్టాలు ఏమిటో, చివరికి అది వెళ్ళి ఎట్టు దారి తీస్తుందో కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఎందుకంటే సర్వోన్నతమైన దేవుడు మనకి ఈ లోకానికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చి మనకి ఎలా ఉండాలో నేర్పించాడండి. ఏమంటే ఆయన నుండి వచ్చిన మనము యథార్థవంతులుగానే ఈ లోకానికి వచ్చాం, అవును కదండి. మరి ఎందుకు ఈ లోకంలోనికి మనం అబద్ధంగా మారి ఒక విషయంలో సందర్భంలో చాలా సందర్భాలు అబద్ధాలు ఆడతామండి. ఈరోజు దైవ సన్నిధిలో ఈరోజు మనం ఒప్పుకోవాల్సిన సంగతులు అండి. చాలా సందర్భాలు మనకు తెలియకుండానే మాట్లాడతాం. చెప్పమంటారు సంగతులు అవన్నీ మీ ద్వారా చెప్తాం. కొన్ని సంగతులు ఎలా ఉంటాయంటే, అబద్ధం అనేది చిన్న చిన్న అబద్ధాలు, కానీ అది ఆ అబద్ధం కొన్ని రోజులకు మనకి ఎలా దారితీస్తాయంటే భయంకరమైన నరకానికి తీసుకువెళ్తాయి. ఏమిటి అబద్ధం అంటే మనకు సర్వసాధారణంగా తెలుసు అండి. లవర్స్ల మధ్య అబద్ధాలు ఉంటాయి ఉండవా? చెప్పండి, కొన్ని సందర్భాలు చెప్పండి. లవర్స్ మధ్య అబద్ధాలు ఏముంటాయండి? మీకు తెలిసిన సంగతులు చెప్పండి. వాస్తవంగా ఏముంటాయి? లవర్స్ వచ్చి ఏమంటాడు తెలుసా? ఫస్ట్ సంగతి ఏంటంటే, నువ్వు లేకపోతే నేను లేను అంటాడు. నిజమా? అబద్ధమే కదా. అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. అలాగే నేను నిన్ను మిస్ అవుతున్నాను అంటాడు. అలాగే కొన్ని ఇంకోటి ఉంటాయండి. ఈరోజు వంట బాగోపోయినా ఏమంటాడండి? ఈరోజు చాలా బాగుంది, మా అమ్మ కూడా ఇంత అలా ఉండదండి, ఎలా ఉండేవంటాడు. చూసారా? అంటే ఒక అబద్ధం చెప్పడానికి ఎలా ఉంటాయంటే, ఈ లోకంలో సందర్భాలన్నీ ఏదో ఒక అబద్ధం ఆ రోజు గడిచిపోతుందని మన జీవితంలో అనుకుంటామే, కానీ ఆ అబద్ధం చాలా చాలా సందర్భానికి దాటిస్తుంది. అలాగే భార్య భర్తల మధ్య కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. భార్య అబద్ధం ఆడుతుంది, భర్త అబద్ధం ఆడుతున్నాడు. అలాగే అన్నదమ్ముల మధ్య అబద్ధం. ఈరోజు లోకంలో ప్రతి విషయంలో అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. మరి భక్తుడైన యాకోబు గారి జీవితంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన ఏంటంటే, ఆదికాండము 37వ అధ్యాయము 32వ వచనం మనం చదివితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక సందర్భం జరిగింది. విచిత్రమైన నిలువటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికెను. ఇది ఎవరి అంగి అమ్మా? ఇది ఒక విచిత్రమైన అంగిని తీసుకొచ్చి ఎవరి దగ్గరికి తీసుకొచ్చారా అంటే, యాకోబు గారి దగ్గరికి. ఎవరు తీసుకొచ్చారంటే 10 మంది అన్నలు తీసుకొచ్చారు. ఇక్కడ యాకోబు గారు చనిపోయాడు అని వార్త పుట్టించి ప్రియమైన వాళ్ళరా 10 మంది ఆడిన అబద్ధం ఒక తండ్రి కన్నంట నీళ్ళు తెప్పించారు. ఎప్పుడు వరకు అంటే చదవండి మాట. గుర్తుపట్టము గుర్తుపట్టి యంగి నా కుమారుడిదే, దుష్ట మృగములు వారిని తినివేసినని యోసేపు నిశ్చయముగా చేర్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు అంగలార్చుచుండగా అతని ఓదార్చుటకు యత్నము చేసిరి గాని, అయితే అతడు ఓదార్పు పొందక నేను అంగలార్చుచు మృతులు లోకమునకు నా కుమారుని ఎదుకు వెళ్ళదని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. చూడండి, ఇక్కడ ఒక తండ్రి పడే బాధ ఎలా ఉంటుంది అంటే,
ఒక కుమారులు చెప్పిన ఒక అబద్ధం అది నిజమని చెప్పి యాకోబు గారు ఏం చేస్తున్నారంట? ఏడుస్తున్నారు. నిజంగా జరిగిన సంఘటన యోసేపు గారు చనిపోయారా? చావలేదు. చూసారా ఒక చిన్న అబద్ధం ఎలాగైందంటేనండి, ఇక్కడ యోసేపు గారు చేసింది ఏదైనా తప్పు ఉందా? ఏం చేశారు యోసేపు గారు? ఇక్కడ చదవండి 36 అధ్యాయము. ఇక్కడ జరిగిన సందర్భాలు చూస్తే 32 అధ్యాయంలో యాకోబు గారు యోసేపు గారు అంటే తన తండ్రి యొద్దకు వాళ్ళ సమాచారం తెచ్చి వాళ్ళ నడక అంటే వాళ్ళ ప్రవర్తన గురించి చెప్పడం, అలాగే ఒక కళ గురించి ఇవన్నీ జరిగిన సందర్భాలన్నీ ఆలోచిస్తుంటే యోసేపు గారు ఎలాంటి వాడు అంటే యథార్థంగా బ్రతికి తన తండ్రికి వారి గురించి నిజాన్ని సమాచారాన్ని తెచ్చేవాడు. ఇది ఎవరికి నచ్చేది కాదు? అన్నదమ్ములకి నచ్చేది కాదు. ఈరోజు సంఘంలో కూడా ఒక మంచి పాటలు పాడే వాళ్ళ దగ్గర ఈరోజు మనలో కూడా కొంచెం మంది స్వార్థం ఉంటుంది. ఏమిటంటే నిన్న కాక మొన్న వచ్చింది, నేను తెగ పాటలు పాడుతుంది, పాస్టర్ గారేమో ఆమె గురించి గొప్పలు చెప్పేస్తున్నాడు. మనకి ఎలా ఉంటుంది లోపల? మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అన్నదమ్ముల మధ్య ఏమైపోయింది చూసారా? స్వార్థం. ఒక యోసేపు గారి మీద ఎంత పడబట్టారని చదవండి. ఇక్కడ సందర్భం చూస్తేనంట, ఇక్కడ చదవండి 33 అధ్యాయము ఉంటుందండి. బహుగా పగబట్టారని ఉంటుంది చూడండి. యోసేపు గారి మీద అంటే అసలు ఒక కలగన తర్వాత చూడండి. ఇక్కడ 37 అధ్యాయంలోనే ఉంటుందండి. కళ్ళగణను చెప్పడం ఇవన్నీ యోసేపు గారి మీద. ఇక్కడ చదవండి 5వ వచనం 37:5. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టారు. ఇక్కడ చూడండి, నిజం చెప్తే ఇక్కడ పగబట్టడం చూసారండి. యోసేపు గారు ఏం చెప్తున్నారంటే కళలుగా అన్నారు. ఒక కళ ఏమో సందర్భం గురించి చెప్తారు, ఇంకో కళ గురించి చెప్తున్నప్పుడు ఈ కళలు ఆయన అబద్ధమేమని చెప్పాడా? లేదు ప్రియమైన వాళ్ళరా, వాస్తవాన్ని చెప్తే ఈరోజు ఏమైపోయారని పగబట్టారు. ఈరోజు లోకంలో కూడా ఏమండి, మనం లోకానికి ఏం చెప్తున్నాం? అమ్మ ఏనండి, అందరూ ఆ వైపు చూడండి. లోకానికి వెళ్ళి అయ్యా ఈరోజు మనం చనిపోతే నరకానికి వెళ్తాం, ఇదిగో మీరు దేవుని నమ్ముకోండి, ఈ బైబిల్లో ఉన్న మాటలు నేర్చుకుంటే మీరు పరలోకం వెళ్తారయ్యా అంటే ఈరోజు నిజం చెప్తే ఏం చేస్తున్నారు? అమ్మ ఏం చేస్తున్నారు? అడ్డుపడుతున్నారు. ఎందుకని? ఈరోజు లోకంలో నిజం చెప్తే నచ్చదు. చూసారా, నిజం చెప్తే నచ్చదు. ఇది వాస్తవం, శాశ్వతమైన వాక్యాన్ని మనం లోకానికి వెళ్ళి చెప్తుంటే లోకం ఏం చేస్తుంది తెలుసా? అబద్ధంలోనే బ్రతుకుతుంది. ఈరోజు లోకానికి ఏం కావాలి? అబద్ధం. నిజం చెప్తే నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఈరోజు మైక్ సెట్ ఇలా పెడుతున్నామంటే చిన్న మైక్ సెట్ విన్నాం. ఎందుకని? అదే పెద్ద బయట జరుగుతున్న కార్యక్రమాలు, వాటిలో చూడండి డీజేలు, పెద్ద బాక్సులు. ఎందుకది నిజముందా? లేదు కదా. వాస్తవాన్ని మాత్రం మన లోకంలో ఏం చేస్తున్నావు తెలుసా? కప్పు పెడుతున్నాం. జీవాన్ని ఇచ్చే జీవపు మాటలు మాత్రం మనం దాచిపెట్టి లోకానికి అబద్ధాన్ని ఏం చేస్తుంది అంటే పర్లుతుంది. రోజు రోజుకి ఏమవుతుంది తెలుసా? అది పెరుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యాకోబు గారు ఎంతగా బాధపడుతున్నాడంటే తన కుమారుడు మరణించాడని ఒక అబద్ధాన్ని నమ్మి తను ఇక మరణమే శాశ్వతం అనుకున్నాడు. ఎందుకని? అంతగా తండ్రి యోసేపును ప్రేమించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక వ్యక్తిని ఎవరైతే మనం ప్రేమిస్తామో, ఒక ఉదాహరణకి లోకంలో భార్య భర్తల మధ్య ప్రేమ, నిజంగా భార్య అంటే ఇష్టం భర్త, ఏదో మరణకరమైన వార్తలో భర్త ఎలా ఉంటాడండి? భార్య ఎంత బాధపడతారు, రోధిస్తారు. అంటే ఆ క్షణంలో ఆయన లేడన్న వార్త వింటే ఎలా ఉంటారండి? ఇంకా వారి కళ్ళంటే నీళ్ళు వస్తూనే ఉంటాయి. అలాగే యాకోబు గారు కూడా ఎంతో బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నారు. మరి అప్పుడైనా అన్నదమ్ములు వెళ్ళి ఏమని చెప్పాలండి? ఆ సందర్భంలో వెళ్ళి ఏం చెప్పాలమ్మా? బ్రతికే ఉండాలి. వాస్తవం చెప్పారా? చెప్పలేదు. చూసారా, తండ్రిని ఓదార్చడానికి యత్నం చేస్తున్నారు కానీ ఎవ్వరు ఆయన వల్ల కాలేదు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు వల్ల కాలేదంటే ఎప్పుడైతే యోసేపు గారిని చూశాడో అప్పుడండి యాకోబు గారు అప్పుడు తన నిదానించాడండి.
ఎందుకని ఈ సందర్భం మీ ముందు పెట్టానంటే, ఒక అబద్ధం లోకంలో ఎలా జరుగుతుంది అంటే అది నిజమా అన్నట్లుగా జరుగుతుందండి. అంటే మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, జరిగిన సందర్భం ఏంటి అంటే, ఆదాము అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు మొదట ఆదాము దగ్గరికి వచ్చి సాతాను అంటుంది, ఆ పండు తింటే చావరంటుంది. ఆదాము అన్నాడు, నో, దేవుడు ఒకటే చెప్పాడు తినొద్దని. మరి అవ్వమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అమ్మ చెప్పాలి. అవ్వమ్మ అది తింటే చావరంటే ఎందుకు అనుమానం వచ్చింది అంటే, ఈరోజు ఏమండి పురుషుల కంటే స్త్రీలు బలహీనులని వాక్యం చెబుతుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, ఒక సందర్భం ఏంది అంటే, ఇప్పుడు పడిపోయింది పాపంలో ఎవరి వల్ల? ఈ మాట అన్నామనుకోండి మీకు బాధ వచ్చేది. అంటే మీరు పురుషులు సపోర్ట్ చేస్తున్నారు, మా సపోర్ట్ లేదు అనొద్దు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, స్త్రీలు బలహీనమైన ఘట్టమే. ఏ విషయంలో అంటే, కొన్ని సందర్భంలో అండి కోపం వచ్చినప్పుడు భర్త ఎక్కువ కోపడతాడా, భార్య ఎక్కువ కోపడదా? ఎందుకండి భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది? 4 మాట్లాడుతుంది. ఎందుకండి భర్త కూడా మాట్లాడొచ్చే అవకాశం, కానీ ఆలోచిస్తాడు భర్త ఒక మాట అనేటప్పుడు. మరి భార్య డబ్బా కొడుతున్నట్టు ఊగుతూనే ఉంటారు. కొంతమంది అండి అనకూడదు, కానీ మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంటుందండి, స్టార్ట్ చేస్తే అంతెందుకు మా అమ్మ కూడా ఉంటుంది, ఎందుకంటే తగ్గిపోయింది మా అమ్మ. ఒకరు ఉంటారంటే ఇంకా పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రం నిద్ర పట్టదండి బాబా. మా అమ్మమ్మ ఉండేది అండి, నిజంగానండి మాకు ఇంటికాడ ఉండబుద్ధి అయ్యేది కదండి. నేను అనేది ఇక తిడతా ఉండేది, కానీ వాళ్ళు పెద్దవారు కదా అనలేవు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రతి ఒక్కరిలో అబద్ధం అనేది గూడు కట్టిపోయింది. మన జీవితంలో కూడా అబద్ధమే కదా అనుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మరణం మన దగ్గరకు వచ్చిన ఒకడు వచ్చి పీక మీద కత్తి పెట్టిన మనం ఏం చేయకూడదంట. మరి చాలామంది అబద్ధాలు ఆడతారు. నిజం చెప్పండి, ఈరోజు ఆదివారానికి ఎందుకు రాలేదమ్మా అంటే, పాస్టర్ గారు మీరేం చెప్తారు? అమ్మా చెప్పాలి, మరి అబద్ధం మరి ఆడలేదంటారు. ఇక్కడ ఎవరు చెప్పాలి? దైవ సన్నిధిలో మీరు ఒప్పుకోవాల్సిన నిజాలు అంటే, ఈరోజు అబద్ధాన్ని నిజం చేసుకుని అది వాస్తవం అన్నట్టుగా మీరు బ్రతుకుతున్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆదివారం ఎందుకు రాలేదమ్మా అంటే చుట్టాలంటారు. కొంతమంది అంటారా జ్వరం వచ్చిందే అంటారు. కొద్దిగా జ్వరం వచ్చినా కానీ డ్యూటీలకు వెళ్ళడం మానేస్తారా? మరి దేవుడి సన్నిధి అంటే జ్వరం వస్తే పర్లేదులే దేవుడు చూసుకుంటాడంటే, అంటే దేవుడు చూసుకుంటాడా? చిన్న జలుబు వస్తే చాలు మానేస్తారు ఆదివారం. ఎందుకు మానేస్తున్నారమ్మా అంటే, పాస్టర్ గారు నాకు జలుబు వచ్చేసిందని. మరి అలా డ్యూటీకి వెళ్ళమనండి, వెళ్ళిపోమ్మా ఇక నుంచి అవసరం లేదంటారు. ఏమైనా వాళ్ళారా, లోకంలో చూడండి, లోకంలో కార్యాలకి మాత్రం నీతి ఉంటుందండి. ఈరోజు డ్యూటీ అంటే 9 గంటలకు వెళ్ళిపోవాల్సిన 9 గంటలకు వెళ్ళిపోతారు 5 నిమిషాల ముందు. మరి దేవుని సన్నిధి కంటే ఎవరైనా టైంకి వస్తారా? ఈరోజు ఎంతమంది వచ్చారని దేవుని సన్నిధికి ముందు వచ్చారన్న వాడు చేయాలి చెప్పించండి. చూసారా, 1, 2, 3, 4, 5. మిగతా వాళ్ళు ఏమయ్యారంటే, నాకంటే చాలా పనులు ఉన్నాయండి లోకంలో అని. మరి వీళ్ళకి లేవండి, మరి వీళ్ళు ఎలా వచ్చారు? ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని ఈ విషయం చెప్పట్లేదు. మనం అబద్ధం చెప్పొచ్చు, కానీ అబద్ధాలు అనేవి చెప్పకూడదండి. అబద్ధాలు ఎలా ఉంటున్నాయంటే, అవి కొంతమంది అంటారు అబద్ధం చెప్పమంటే ఎలా చెప్పాలంట, ఇల్లు ఏంటండి గోడ కట్టినట్టు అంట. ఒక ఆమె అంటది, మరి నువ్వు అబద్ధం చెప్తే ఎలా ఉండాలంటే ఇల్లు కట్టినట్టు ఉండాలంట. లోకంలో అబద్ధాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు మసిపూసి మామిడికాయ అంటారు. ఈరోజు అబద్ధాలు కూడా అలా ఉంటాయి లోకంలో. అండ్ ఒక న్యూస్ ఉందనుకోండి, ఇది అబద్ధం అని తెలుసు మనకి, అది యేసుక్రీస్తు వారు 3వ రోజు చనిపోయి లేచాడయ్యా అంటే, ఇది ప్రపంచానికి పెద్ద వార్త అయినా కానీ దాన్ని ఏం చేయాలి తెలుసా? వాస్తవాన్ని కప్పుపుచ్చారు లోకం. అయ్యే అబద్ధాలు ఈ మధ్యలో ఏలియన్స్ పైకి వస్తున్నాయంటే పెద్ద పెద్ద హడావుడి చేస్తున్నారు. ఏలియన్స్ అంట. అంటే ఏలియన్స్ ఎప్పుడైనా వస్తాయి లోకానికి? అది ఎక్కడో అబద్ధం తీసుకొచ్చి లోకంలో పెద్ద హైలైట్ చేస్తున్నారండి. అసలు హైలైట్ చేయవలసిన విషయం ఏంటి? అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 3వ రోజు లేచి ఇదిగో పరలోకానికి వెళ్ళారంటే అంతకంటే గొప్ప భాగ్యం లేదని లోకంలోని ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. వాస్తవాన్ని అందరూ కప్పుపుచ్చారు. ఈరోజు వాళ్ళే కాదండి, మనమే వాస్తవం చెప్పుకోవాలంటే ఈ వాక్యాన్ని చెప్పవలసిన బాధ్యత ఎవరు? మనమేనండి. కానీ మనం చెప్పం. ఎందుకో తెలుసా? మన సొంత కార్యాలు చూసుకోవడానికి సమయం ఉండదు. అంత చెప్తున్నాను, నాకు టైం ఉండదు. ఎందుకంటే నేను డ్యూటీలు పడి వెళ్తూ ఉంటాను. చెబుతున్న నాకైనా వింటున్న మీకైనా మనందరికీ మెప్పు కలిగేలాగా ఈ మాటలు మనం చెప్తున్నామండి. ఎందుకంటే చెప్తున్నా నేను గొప్ప కాదు, మీరు గొప్ప కాదు. ప్రియమైన వాళ్ళ
నేర్చుకోండి. నిర్గమాకాండము 20 అధ్యాయం 16 నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎందుకండి నిర్గమాకాండంలో దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చిన శాసనాల్లో ఇది మొదటగా నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఏమండి, నీ పొరుగువారు ఎవరైనా సరే, నీ సహోదరులు, ఇక్కడ సంఘానికి వచ్చిన ప్రతి వారు ఎవరో తెలుసా? నీ సహోదరులు. చాలామంది సంఘంలో ఏందంటే ఏమండి ఈయన అదండి ఈమె ఇదండి అందుకే నేను సంఘానికి రావట్లేదండి అని సాకులు చెప్తారు చాలామంది. అలా చెప్పకూడదని వాక్యం చెప్తుంది. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. అసలు నువ్వెవరు? దేవుడే చెప్పొద్దు అన్నాడు. అసలు దేవుడు ఆ విషయాన్ని తేవద్దు అన్నప్పుడు ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుణ్ణి మీరు దేవుడు వద్దన్న పని చేస్తాం. ఇది అబద్ధం కాదా? నేను అడుగుతున్నాను. దేవుడు మనల్ని తండ్రి ఉన్నాడండి. తండ్రి తన పిల్లలు చెప్పిన మాట వింటే తండ్రి ఏం చేస్తాడు? సంతోషపడతాడు. వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తాడు. ఈరోజు తండ్రి అయిన దేవుడు మనందరికీ మనకి జీవాన్ని ఇచ్చాడు. మరి మనం ఏం చేయాలి? ఆయన బైబిల్లో ఇచ్చిన మాటల ప్రకారం మనం బ్రతకాలి. అవునా? అలా బ్రతకం ప్రియమైన వాళ్ళు. చాలామందిలో ఏంటంటే అబద్ధాలు ఎలా ఉంటాయంటే చాలా సింపుల్గా మాట్లాడేస్తాం. అవి ఎలా ఉంటాయంటేనండి, నాకు ఆరోగ్యం బాగాలేదండి, చుట్టాలు వచ్చారు, జస్ట్ ఇప్పుడే నేను ఫోన్ ఎందుకు కట్ అయిందని చాలామంది అండి పాస్టర్ గారు ఫోన్ చేస్తారు. కావాలని ఫోన్ ఏం చేస్తారు తెలుసు? కొంతమంది ఇక్కడ ఈ పాస్టర్ గారు కాదండి, మా పాస్టర్ గారు అక్కడ హైదరాబాద్. ఆయన ఫోన్ చేసినప్పుడు అప్పుడేనండి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ అంటాడు. ఫోన్ అని స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటాడు. ఏమైనా ప్రార్థనకు రమ్మని ఫోన్ చేసాం కదా, ఏమంటే అప్పుడేమైందండి స్విచ్ ఆఫ్ అయిపోయింది. మరి ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా. చూసారు అబద్ధాలు ఎలా ఉన్నాయో? అట్లా ఉంటాయండి. అబద్ధాలు ఎలా ఉంటాయంటే నిజమా అనుకుంటాం, అది నిజమే ఒకరోజు మన జీవితంలోనికి నరకానికి తీసుకెళ్తాయండి. చదవండి నిర్గమాకాండ 23 అధ్యాయం 1-7 లేని వార్తను పుట్టించకూడదు. చదవండి 23. లేని వార్తనంట పుట్టించకూడదు. ఈరోజు సంఘాల మధ్య లేని వార్తలు చాలామంది పుట్టిస్తారండి. తెలుసా మీకు? ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఏమండి, ఈ సందర్భాలు సంఘాన్ని బలపరచడానికి చెప్తున్నానండి. ఎందుకో తెలుసా? మన జరిగిన సందర్భం ఒకటి చెప్పానండి. ఎందుకు తెలుసా? శత్రువుల గురించి చెప్పాను నేను. ఎవరిని శత్రువులు. ఈరోజు ఈ సందర్భాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే సంఘానికి ఓదార్చే మాటలండి. ఈరోజు సంఘంలో ఒకరంటే ఒకరు పడకపోవడం, ఇవన్నీ అవి దుష్టుడి నుంచి వచ్చినాయి. ఈరోజు మనందరం ఎవరో తెలుసా? సహోదరులు, దేవుని ప్రేమను ఎరిగిన వారు. మరి ఎరిగిన మనలో ఎలా ఉండాలి? దైవ లక్షణాలు ఉండాలి. మరి దైవ లక్షణాలు కాకుండా ఇంకా వేరే ఉంటే దయ్యం లక్షణాలు మనలో ఉన్నట్టు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మాట చదవస్తుంది. చదవండి 23 అధ్యాయము. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యాలు పలుకుటికై కలయకూడదు. చూడండి, మళ్ళీ ఒకళ్ళు అన్నారంటే ఎవరో, ఇంకా చర్చి పడిపోయిందండి, ఇక చర్చికి ఆధారం ఇక ఆరాధన లేనట్టే అని వాళ్ళు ఎవరో అన్నారంట. ఇక మనోళ్ళు ఏం చేయాలి? ఒక మాట అంటాడండి, గొర్రెంట కషాయం ఏం చేస్తుందంట, ఆ గొర్రెలంటే ఆయనతో వెళ్ళిపోయినాయంట. అలా ఉండకూడదండి. లేని వార్త మీరు ఏదైనా ఒక విషయాన్ని విన్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి అడగాలి నిదానంగా. అంటే పాస్టర్ గారు వాస్తవమా కాదని తెలుసుకోవాలి. ఈరోజు లేని వార్తను పుట్టించకూడదండి. ఆయన ఎలాగండి, ఈయన ఎలాగండి, అసలు అలాంటి మాటలు రాకూడదు. జకర్యా గ్రంథము 8 అధ్యాయము 16 ఇక్కడ ఉంటుందండి. అబద్ధం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే జకర్యా గ్రంథము 8 అధ్యాయం 16-17 మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఆ సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి నీ గుమ్మములో తీర్పు తీర్చవలను. తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణములు చేయ ఇష్టపడకూడదు. ఇటువన్నీ దేవుని కంట అసహ్యములు. ఏమిటి? నీ పొరుగువాని మీద నువ్వేం చేయకూడదో తెలుసా అండి. ఈరోజు చర్చికి పాస్టర్ గారు ఎందుకు రాలేదు తెలిసాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడంట, ఆ చర్చికి వెళ్ళిపోయాడంట. నువ్వేం చేయాలి? అలా చెప్పకూడదు. ఆయన తీసుకొచ్చి, అయ్యా మీరు ఎందుకు వెళ్ళిపోయి ఈరోజు మందిరానికి రావట్లేదు ఎందుకు? రామ్మా, మంచి మాటలు వినండి. మీకు అర్థం కాకపోతే పాస్టర్ గారిని అడగండి.
అంతేగాని లేని వార్తను పుట్టించి దేవునికి అసహ్యులుగా ఎందుకు మారిపోతున్నాం? ఈరోజు దేవునికి మనం ఎలా ఉండాలో తెలుసా? ఇష్టలుగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన వాడు ఎవరని చెప్పండి? భక్తులు చాలామంది ఉంటారు. నా ఇష్టానుసారుడైన ఎవరు? యేసుక్రీస్తు. ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు వారి గురించి ఏమన్నాడు? దేవాది దేవుడే పైనుంచి ఆకాశం నుంచి ఏమన్నాడండి? ఈయన నా కుమారుడు, నా ప్రియ కుమారుడు. ఈరోజు నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? దేవుడు అసహ్యం పడకూడదు. అసహించాడు అనుకోండి, ఇక మనం ఎవ్వరూ ఈ లోకంలో కాపాడలేరండి. మనుషులతో అవసరమైతే ఈరోజు దెబ్బలాడుకుంటున్నా రేపొద్దున సమాధాన పడవచ్చు, కానీ దేవునితో మనం జాగ్రత్తగా ఉండకపోతే ఒకరోజు మనమే నష్టపోతాం. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ మాట్లాడుతుంది, మీరు చెయ్యవలసిన కార్యములేనో ఏమనగా నీ పొరుగువానితో. ఎవరైనా సరే, కొంతమంది అండి యథార్థమైన సంఘటన జరిగింది ఏంటంటే, నేను మొదట్లో హైదరాబాద్లో డ్యూటీ కోసం వెళ్ళినప్పుడు అండి, నేను రూమ్ కోసం అడిగాను, రెంట కోసం వెళ్తే ఏమన్నాడు తెలుసు ఒక ఆయన, మీరు వెళ్ళిన తర్వాత నేను ఏదో ఒక సందర్భం దేవుడు స్తోత్రం అన్నానండి. అప్పుడు రూమ్ ఇవ్వలేదు నాకు తర్వాత తెలియదు నా మాట. నేను రెంట కట్టేసాను 5,000, దేవుడికి స్తోత్రం అండి అని ఏదో అన్నాను మనసులో. ఆయనకి మామూలుగా అనుకున్నాను, డబ్బులు ఇవ్వండి వెళ్ళండి అన్నాడు. అంటే ఏమైందండి, ఇప్పుడే కదా రెంట ఇచ్చారు ఓకే అన్నారు కదా అంటే, మేము దేవుడిని నమ్ముకున్న వాళ్ళంటే నన్ను మోసం చేశారు, చాలా భక్తిగా ఉండేవాడండి, మేము అన్యులము, నా ఎదుట 50,000 తీసుకుని పరారైపోయాడు అన్నాడు. ఇప్పుడు చేసిన తప్పు ఒకరిదైతే ఎవరి మీద పడింది? మొత్తం క్రైస్తవ్యం మీదే పడింది. నేను అడుగుతున్నాను ప్రియమైన వాళ్ళారా, ఒక అబద్ధాన్ని ఎవరైతే క్రైస్తవులు చేస్తున్నారో అది మన వరకే కాదు, యావత్ క్రైస్తవ్యం మీద ముప్పు వస్తుంది. నిజమండి. అంటే ఎవరో ఒక పాస్టర్ గారు అంటే ఏదో చేశారు, ఈరోజు అందరి మీద పాస్టర్ల మీద నిందలు వేస్తున్నారు, బురదలు జరుగుతాయి. అవసరమా? మనం నీతిగా బ్రతికి యథార్థంగా మాట్లాడి యథార్థంగా నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యాలు పలకకుండా నీతిగా బ్రతికితే నీ దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన ఎప్పుడూ నీ పక్షాన్ని నుండి విజయాన్ని ఇస్తాడండి. ఎందుకండి నేను అడిగానండి, ఆ రోజు ఆశ్చర్యపోయాను. అండి మేము ఆయన ఎవరో తప్పు చేశారో మేమేం చేసామని అంటే, అండి మీ వాళ్ళేనండి, మీ వాళ్ళే మంచిగా బ్రతికారనుకున్నాం, నన్ను నమ్మించి ఈరోజు నెట్ ఉంచేశాడండి. 50,000 ఎంతో కష్టపడి నేను సంపాదించుకున్నాను, ఒకరోజు పరారైపోయాడు. ఆయన అన్న మాట చూడండి, వాస్తవం కదా. ఎవరో ఒక క్రైస్తవుడు ఎక్కడో అబద్ధం ఆడాడు, ఎవరో ఒక క్రైస్తవుడు అది తప్పు చేశాడు, అది యావత్ క్రైస్తవ్యాన్ని మీద ముప్పు వస్తుంది. నిజమేనండి. ఈరోజు క్రైస్తవులు అంటే ఈరోజు దేవుణ్ణి మనం అనకూడదు. ఎవరైనా సరే దేవుడు ఇది తప్పు అంటే మనం ఏం చేయాలో తెలుసా? నిలబడి చెప్పాలి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 మీరు అబద్ధమును మాడటం మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యం మాట్లాడవాలను. అలాగే 2వ రాజులకు రాసిన పత్రిక ముగించేసుకున్నాం. 2వ రాజులు 5:20 26 వదిలేండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 ఉంటుంది. మీరు అబద్ధం ఆడటం మాని ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యం మాట్లాడాలి. ఏమండి, చాలామంది సత్యమే మాట్లాడాలి. సత్యం అనగా వాక్యం. ఆ వాక్యంలో ఉన్న మాటలు మనం నేర్చుకుని వాక్యం ప్రకారం మనం బ్రతకాలి. అలాగే 2వ రాజులకు రాసిన పత్రిక 2వ రాజులు 5:26 ఇక్కడ ఒక వ్యక్తిని మనం పరిచయం చేయబోతున్నాం. ఎలీషా వానితో వచ్చినప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎలీషా గారు ఎవరిని బాగు చేశారు? ఇక్కడ దేవుడు బాగు చేసిన దేవుడు ఎవరిని? నయమానికి ఎవరో ఒకరు ఎక్కడో ఒక వార్త చెప్పింది, ఒక చిన్నది ఒక వార్త చెప్పింది. ఏ వార్త? ఇదిగో దేవుడు అంట, ఇదిగో ఇజ్రాయేల్ దేశంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ఇదిగో దేవుని సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆయన మాట చెప్పిన ప్రకారం చేయండి మీరు బాగుపడతారంటే ఆ చిన్నదాని చెప్పిన మాటల ప్రకారం వచ్చి ఎక్కడికి వచ్చారు? ఎక్కడి దగ్గరికి వచ్చాడండి? ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఎలీషా గారు వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆయన ఏమన్నాడమ్మా? ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆ పలానా నది దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళమన్నాడు. మరి ఆయన ఏమన్నాడు? మా దేశంలో నదులు లేవా ఇవని అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే
మన జీవితంలో కూడా నిజంగా యథార్థంగా నువ్వు బ్రతికినప్పుడు అబద్ధం ఆడకుండా నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యాలు కుట్రలు నీకు పడలేని వాళ్ళ మీద మన సంఘంలో ఉన్నారు కొంతమంది. నిజం చెప్పు, ఒకరంటే ఒకరు పడదు, నాకు తెలుసు వాళ్ళు ఎందుకు అలా పడతలేదే అంటే ఆమెంటే ఈమెకి ఇష్టం ఉండదు, ఈమంటే ఆమెకి ఇష్టం ఉండదు. ఎందుకు ఆ సందర్భం? ఒక దేవుణ్ణే మనం నమ్ముతున్నాము, ఒకరినే మనం కొనియాడుతున్నాము. ఒక బైబిలే కదా, ఈరోజు ఒక బైబిలే కదా మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు వారి దేవుడిని మనం నమ్మి ఇక్కడికి వచ్చి ఒక సంఘములోనే మనం ఏం చేస్తున్నాం? సహవాసం అందును రొట్టె విరుచుటి అందును మనం పాలు పొందుతున్నాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటి మన జీవితంలో ఇంత వాక్యం వినబడుతున్నా కానీ మన జీవితంలో ఎందుకు ఈ వ్యత్యాసం? ఒక ఆమె అంటది, ఆమంటే నాకు పడదంటుంది. ఎందుకు? ఆమె వస్తే నేను చర్చికే రానంటుంది అండి, మందిరానికి రానంటుంది. అసలు ఆమె ఏమనాలి చెప్పండి? నిజమండి. ఇంకా ఆమె తెలుసు ఆమె ఎక్కడో అనకూడదు కానీ అయితే ఆమె అంటుంది, ఒకరోజు మా మాయగారితో నేను వాస్తవానికి ఆమె ఏమంటుంది తెలుసా? ఒకరోజు అంట ఆమె ఇక్కడ ప్రార్థన చేసుకుంటుందంట చర్చిలో. ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె వచ్చింది, ఈమెకి ఎవరైతే కిట్టదో ఆమె వచ్చింది. ఆమె ప్రార్థన చేసుకుని పక్కనే కూర్చుందంట. ఇక ఎమ్మంటే లేచి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు అడిగారంట, ఏమ్మ ఎందుకు లేచి వెళ్ళిపోయావంటే ఆమె అంటే నాకు పడదండి. చూసారా, ఆమెకి తెలుసు వాక్యం, ఈమెకి తెలుసు. మరి ఏమొచ్చింది మధ్యలో? ఆమె అసలు జరిగిన సంగతి అంటే ఒక అబద్ధము ఆడింది. ఏంది అంటే సీఎర్ల కాడ అంట. ఇందుకు ఏమొచ్చింది అంటే సీఎర్ల కాడ గొడవ వచ్చిందంట. ఒక సీఎర్ దాచిపెట్టిందంట ఆమె. ఇక్కడ ఆడవాళ్ళకి గొడవలు ఎక్కడొస్తా తెలుసా? ఈ బట్టల కాడ చాలా మందికి. నువ్వు ఉత్తరేందమ్మా? నిజమా కాదా? చీరల కాడ. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఎక్కడ వస్తాను గొడవలు లేడీస్కి? మా బాబద్రెడ్డికి చెప్తాను, పెద్ద లిస్ట్ వేస్తాడు. ఇది ఇంకేమో జరిగితే గొడవ చాలా చోట్ల అండి. ఇప్పుడు మా అత్తయ్య గారిని వంట వండుతుందండి, ప్రతిరోజు పాపం చేస్తుంది. నేను అంటాను, ఈరోజు అసలు వంట సరిగ్గా చేయలేదంటే ఒక రోజు అలా అంటదండి, సరే మీ అమ్మ చేత వండించుకో. ఎట్లా ఉంటుంది అంటే ఆ సందర్భంలో స్త్రీలకి ఎలా ఉంటుందంటే ఆ మాటలు తొందరపడి మాట్లాడాలి. ఏమైనా వాళ్ళరా, మా అత్తయ్య గురించి కాదు, నేను ఉదాహరణ చెప్తున్నా. స్త్రీలలో కోప్పడే గుణాలు ఎక్కువ ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, అందుకే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఏ సందర్భంలో ఒకవేళ నీకు కష్టం వచ్చిన అప్పులలో కూరుకుపోయినా సరే, నీకు ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే ఇచ్చేసండి యథార్థంగా. నీ దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఎవరు అన్యాయం తీసుకున్నది మళ్ళీ తిరిగి వస్తుంది. నిజంగా మన ఎదుట చాలామంది, మా మాయగారి దగ్గర అంటే చాలామంది అప్పు తీసుకున్నారు. నేను చూసాను చిన్నప్పటి నుంచి. ఆయన దగ్గర తీసుకున్న దానికంటే వడ్డీలు చాలామంది తీసుకున్నారు. నాకు బాధ అనిపించేది, ఏమో ఎలా చేస్తున్నారంటే అది ఒకరోజు పోయినా దేవుడు మనకి ఎలాగైనా రప్పిస్తాడు. అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి శిక్ష. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రైస్తవుల మీద చాలామంది వాస్తవంగా కొంతమంది అప్పిచ్చి అడగడానికి బాధపడతారు. ప్రియమైన వాళ్ళారా, నీ ఎదుట ఎవరైనా నీ సహోదరుని మీద అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. నీ ఎదుట ఎవరైనా గుడి దగ్గరికి వచ్చి అమ్మ దీని మీద అబద్ధం చెప్పమంటే అసలు చెప్పకూడదు. నీ మీదకి పీక మీద కత్తెట్టి అబద్ధం చెప్పమన్నా చెప్పకూడదు. ఎందుకో తెలుసా? చదవండి మాట. 2 రాజులకు రాసిన పత్రిక 5:26 వచనంలో అక్కడ అంటున్నాడు ప్రవక్త, ఏమన్నాడు తెలుసా? అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు అక్కడ దాని ముందు ఉంటుందండి. ఏమన్నాడు తెలుసా? భక్తుడైన ఎలీషా గారు ఏమన్నాడు తెలుసా? నువ్వు బాగుపడ్డావు కదా, 7 మార్లు సముద్రంలో దిగి నువ్వు యోర్దాను నదిలో దిగినప్పుడు ఏం చేశాడండి? బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ఆయన మరలా వచ్చి ఎక్కడికి వచ్చాడు? ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే బహుమానం తేవడానికి, ఇవ్వడానికి. మరి ఎలీషా గారు ఏమన్నాడు? ఆయన ఏమి వద్దన్నాడు. మరి వద్దని వెళ్ళిపోయినప్పుడు ఇక ఎవరు వెళ్ళాడు అక్కడికి? గెహాజీ వెళ్ళాడు. ఇక్కడ వద్దనుకున్న భక్తుడు మాత్రము వాస్తవాన్ని నమ్మి వాక్యం ప్రకారం బ్రతికి యథార్థంగా జీవించిన వాడు భక్తుడు ఉన్నాడు. ఇక్కడ అవాస్తవాన్ని అబద్ధంగా చెప్పి ఈయన ఏమన్నాడు తెలుసా? గెహాజీ చదవండి అమ్మా, ఇప్పుడు చదవండి 26 వచ్చిన. అంతటా ఎలీషా వానితో అనగా గెహాజీతో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఇక్కడ ఆలోచన చేస్తే ఎలీషా గారు ఎవరిని అడుగుతున్నాడంటే గెహాజీని అడుగుతున్నాడు.
అంటే ఇక జరిగిన సందర్భం మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో వింటున్నారు. ఇక్కడ ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే నయమాన్ ఉన్నాడో ఆయన కుష్ఠరోగంతో వచ్చినప్పుడు ఎవరో ఒక చిన్నదాని మాటలు నమ్మాడు. ఎక్కడో వాక్యం, ఈరోజు నేను అందుకే చెప్తున్నానండి, వాక్యం ఎక్కడ పడితే అక్కడ సువార్త సభలు పెట్టండి, అక్కడ ఒకరు మాటలు వింటారు, దేవుని సన్నిధికి వచ్చి మారుతారు. అలాగే ఆ చిన్నది దేవుని మాటలు చెప్పింది, విన్న తర్వాత విశ్వసించాడు, ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు, బాగుపడ్డాడు. బాగుపడి కానుకలు తెచ్చి ఆయన దగ్గరికి ఇస్తుంటే, ఇది నాకు అవసరం లేదండి, నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు చాలన్నాడు. కానీ ఈ కింద ఉన్న వ్యక్తి ఉన్నాడు చూసారా, గెహాజీ, ఆయన దేని మీద ఆశ పెట్టుకున్నాడు? వస్తు బంగారాల గురించి ఆలోచించాడు. ఏమైంది తెలుసా, ఇక్కడ ఎలీషా అడుగుతున్న మాట ఏమిటో తెలుసా, నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అండ్ అప్పుడైనా నిజమే ఎలీషా గారు, తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడా? ఏమైంది అక్కడ? చదవండి 27 వచనం, ఇప్పుడు చదవండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము వస్తుంది. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఎలీషా గారు ప్రవక్త. అందుకేనండి పాస్టర్ గారి జోలికి చాలామంది వెళ్తారు, దైవ సేవకుల జోలికి కానీ, చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న జోలికి కానీ ఎవరూ వెళ్ళకూడదండి. నేను చెప్పేది ఒకటే, ఒక మాట అంటే కంపల్సరీ తగిలితే తెలుసా మీకు. ఈరోజు మనల్ని ఎవరో బాధ పెట్టారనుకోండి, మనకే నష్టం, మనం బాధపడనే అవసరమే లేదు. ఎందుకో తెలుసా, ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న మనలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వచ్చినా సరే మనం ఎదుర్కొని నిలబడి దేవుని కొరకు ఉండాలండి. అలా జరుగుతున్న సందర్భంలో మన ఇంటి వారే కావచ్చు, మన పొరుగు వాళ్ళే కావచ్చు, ఆ సందర్భంలో మనల్ని నిన్నన్నా కానీ వాళ్ళకే తగిలితే తెలుసా మీకు. ఏమండి అలా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎలీషా గారు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, నా మనస్సు నీ తట్టు రాలేదా, నీతో కూడా రాలేదా? ఇప్పుడు గెహజీ ఏమనాలి, జరిగిపోయిందయ్యా, నా వాళ్ళ తప్పు, ఏదో ఆశించాను, అసలు వద్దు అనుకున్నది ఈయన ఏం చేశాడు తెలుసా, కావాలని వెళ్ళాడు. ఈరోజు చూసారా లోకంలో వాక్యం ఉంది, ఈరోజు బైబిల్ మీటింగ్ పెడతాం 2 గంటలు 3 గంటలు అన్నప్పటికీ ఒక 10 నిమిషాలు లేట్ అయితే మన వాళ్ళకి ఏమవుతుందో తెలుసా, ఏంటంటే కోపం వచ్చేది. అదే సినిమా హాల్కి వెళ్ళి ఈరోజు ఉచితంగా మీ ఊర్లో సినిమా వేస్తున్నాం తెరంటే మీరు కూడా వెళ్తారు చాలామంది, అందరు అన్నాను వెళ్ళారు, అక్కడ గంట అనుకున్నా 2 గంటలు అయింది. అలాగే చూస్తారండి, లోకంలోనికి ఎంత ఉత్సాహంగా ఉంటారంటే వాక్యంలోనికి వచ్చేటప్పటికి తేడా చూపిస్తారు. అది ఎంత అన్యాయం అండి. అవాస్తవాన్ని మాత్రం మనం ఏం చేస్తున్నామో తెలుసా, అది నమ్ముతున్నాం, అందులో ఏదో ఉందనుకుంటున్నాం. మొబైల్లో చూస్తానండి, మొబైల్ గంటలు మనం చూస్తున్నాం, ఇందులో ఏమీ ఉండదు. కానీ దాని గురించి పరుగులు తీస్తూనే ఉంటాం. డబ్బు ప్రతిరోజు మనం డబ్బులు సంపాదిస్తుంటాం, అది ఏం చేస్తున్నాం, తిండి కొరకు ఖర్చు పెడుతున్నాం, తింటున్నాం, ఖర్చు పెడుతున్నాం. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, జీవాన్ని తీసుకెళ్ళేది, పరలోకాన్ని తీసుకువెళ్ళి ఈ మాటలను మనం ఏం చేస్తున్నామో తెలుసా, నిర్లక్ష్యం చేసి అబద్ధాలు ఆడుతూనే ఉన్నాం. అబద్ధాలు ఎలా ఆడుతున్నాం సందర్భాలు చెప్పమంటారా అండి. ఈరోజు ఆదివారం గురించి సందర్భాలు చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు. అసలు అబద్ధం ఆడొద్దు, అవసరమైతే ఇది జరిగిందండి, అందుకే నేను దేవుని సన్నిధికి రాలేకపోయాను, క్షమించండి అయ్యా అని చెప్పవలసిన వాళ్ళు చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎవ్వరూ అబద్ధాలు ఆడొద్దు, ఇది మీకే మంచిది కాదు. నాకెందుకండి, ఈరోజు మీ గురించి దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను, వింటారా మీ ఇష్టం. లేదండి చందు గారు ఎక్కడ వచ్చి ఆయన ఇది చెప్తాడు, చెప్పుకున్న ఆయన ఇష్టం అనుకుంటే అది మీ ఇష్టం. ప్రియమైన వాళ్ళారా, నేను చెప్తున్నాను ఎందుకో తెలుసా, అసలు దేవుని సన్నిధికి వచ్చి అబద్ధాలు ఆడొద్దు. ఇంకోటి తెలుసా, చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు కార్యం చేయండి అయ్యా, కార్యం చేస్తే నేను ఈ మొక్కుబడి మొక్కుకున్నాను, ఇదిగో నెలకూటం పెడతాను, ఇది కార్యం చేస్తానని చాలామంది ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయంలో చాలామంది అబద్ధం ఆడుతున్నారు. అసలు మొక్కుకోవద్దు, మీరు మొక్కుకున్నది చెల్లించకపోలేరనుకో, మీకు ఆ స్తోమత లేదు, చెల్లించకపోతే మీరు అబద్ధం ఆడొద్దు. నేను చేయలేనయ్యా, నా స్తోమతను బట్టి చేయగలుగుతానా అని ఒప్పుకోవాలి. కానీ చాలామంది నెలకూటం పెడతానండి, నేను ఇదిగో నాకు ఉద్యోగం వస్తే చాలండి, నేను 10,000 మొదటి జీతంలో సగం ఇచ్చేతాను అంటాడు, తర్వాత అడ్రస్సే ఉండదు. ఉద్యోగం లేని చోట చాలామంది అండి ఉద్యోగం గురించి ఎదురు చూసి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటారు చాలామంది. ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు కనపడదు. ఎందుకయ్యా అంటే నాకు ఖాళీ లేదండి, ఆదివారాలు కూడా డ్యూటీ ఉన్నాయి. ఏందండి
లోకముల అవాస్తవాన్ని చాలామంది నమ్మి దేవుని సన్నిధికి వచ్చి అబద్ధాలు ఆడితే ఎంత ప్రమాదమో మీకు తెలియదు. ముందుకెళ్తే అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 1 వచనం చదవండి. అక్కడ అననయ సఫీరియా వాళ్ళు ఏం చేశారో తెలుసా? అబద్ధం ఆడారు. ఎందుకు అబద్ధం ఆడారు అంటే అసలు దేవుడు వారిని అడగలేదు, వారు ఇష్టపడ్డారు. ఏంటో తెలుసా? నేను ఇస్తామని ఏమన్నారు అంటే దేవుడు ఏమైనా అడిగారా? ఏం అడగలేదు కదా. అననయ సఫీరియా ఏమనుకున్నారు? వాళ్ళు నా పొలం అమ్మి అక్కడ ఉన్నారండి సందర్భం టైం లేదు కనుక అననయ సఫీరియా గురించి మన అందరికీ తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. అననయ అని ఒక మనుషుడు ఉన్నాడు, తన భార్య సఫీరాతో పొలం అమ్మెను. ఎరుకనేవాడు కొంత దాచుకుని కొంచెం ఇంకా ముందు చదవండి. వారు మనుషులు అనుకున్నారు. ముందు చదవండి 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఓకేనండి. ఇక్కడ అననయ సఫీరియా అంటే ఏం చేయారంట? వాళ్ళ మనసులో నిర్ణయం తీసుకున్నారు. ఏంటి నిర్ణయం? ఈరోజు మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కార్యం చెయ్యమని అడుగుతారు. నిజమే ప్రియమైన వాళ్ళ, దేవా నా జీవితంలో ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీరిపోతే ఈరోజు నీకు ఈ కార్యం ఇదిగో ఈ కానుక ఇస్తాను, ఇదిగో సాక్ష్యం చెప్పుకుంటాను ఆదివారం, ఇదిగో పలానా రోజు నేను సాక్ష్యం చెప్పుకుని నెలకోవడం పెట్టుకుంటాను. చాలామంది మనలో కూడా ఉన్నారా లేరా? వాస్తవం ఒప్పుకోండి. అలా ఎప్పుడు నిర్ణయం నిజంగా తీసుకుంటే అది దేవునితో మీరు అబద్ధం ఆడొద్దు. ఎందుకో తెలుసా? మీరు దేవునికే నిజం చెప్పారు, మరి దేవుని చెప్పిన నిజాన్ని మీరు దేవునితో అబద్ధం ఆడుతున్నారు. ఏంటో తెలుసా? ఇక్కడ సందర్భం ఏంటో తెలుసా? అననయ సఫీరా వారు మనసులో అనుకున్నారు. ఎందుకు? వాళ్ళకి ఏమనిపించింది? ఇదిగో నేను పొలాన్ని అమ్మి దేవునికి ఇస్తానన్నారు. ఇస్తానన్న వాళ్ళు ఏం చేశారు? కొంత దాచిపెట్టుకున్నారు. ఎందుకు దాచిపెట్టుకున్నారే? నేను 100 రూపాయలు ఇస్తాను అనుకున్నా, 100 రూపాయల్లో 20 రూపాయలు దాచిపెట్టి 80 రూపాయలు ఇస్తే అది కరెక్టేనా? వాళ్ళు అదే చేశారు ప్రియమైన వాళ్ళ. ఎందుకో తెలుసా? అపవాది వారిని ఏం చేసింది తెలుసా? మోసపుచ్చింది. ప్రియమైన వాళ్ళ, మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేసిన తర్వాత మీరు దేవుడికి ఇవ్వవలసినది కానీ, ప్రార్థన చేయవలసిన విషయంలో కానీ, వాక్యం చదవవలసిన విషయంలో కానీ ఏదైనా దేవుడితో నిజం ఆడారో అది వాస్తవంగా చెయ్యాలి. అది చేయకపోతే మనకే ప్రమాదం. నిజమండి. చాలామంది ఏంటంటే ఏదో కార్యం జరిగేంత వరకు దేవా నాకు చెయ్యి నాకు కార్యం చేయాలంటారు. కార్యం చేసిన తర్వాత చెయ్యి. ప్రియమైన వాళ్ళ, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనుషుడు ముగ్గురు చేసుకున్నామండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మీ మాటల్లో నీతివంతుడిగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు నిలిచినట్లును రాయబడిన ప్రకారం. సంఖ్యాకాండం 23 చదవమ్మా. సంఖ్యాకాండం 23:19. ఇక్కడ సందర్భం ఉంటుందండి. ఇక్కడ రోమీలు రాసిన పత్రికలు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఆ దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు. సరే, సంఖ్యాకాండం 23:19. ఈ మాట ఎంత తీసాను? రోమీలకు రాసిన పత్రిక సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు. ఈరోజు మానవులే అబద్ధాలు ఆడతారు. చూసారా? ఒకరిని చంపుతాడు, నరహత్య చేస్తాడు, అబద్ధం ఆడతాడు. అంటే కయ్యూను ఎవరిని చంపాడు? ఏబేలుని చంపి దేవుడితో ఏమన్నాడు? అబద్ధం ఆడాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వాస్తవాన్ని చెప్పవలసిన మనం ఈరోజు ప్రజల్లో అబద్ధం ఎక్కువగా ప్రబలుతుందండి. ప్రియమైన వాళ్ళు, ఇక్కడ చెప్తున్నాడు దేవుడు అబద్ధం ఆడుటకు మానవుడు కాదండి, ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు, సర్వోన్నతుడైన దేవుడు. యథార్థవంతుడు గనక యథార్థంగా బ్రతికి వారిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. యేసేపు గారిని తన అన్నలే అమ్మివేసి వెలివేసినప్పటికీ ఏదో ఒక పరాయి దేశంలోకి వెళ్ళిపోయిన ఆ యేసేపు ఎప్పుడైనా దేవుడు లేకుండా బ్రతికాడా? లేదే. ఆయన యథార్థంగా మాట్లాడాడు. ఆయన హింసిస్తున్నా, ఆయన గాయపరుస్తున్నా, అమ్మివేసినా సరే పొరుగు దేశానికి వెళ్ళిన యథార్థంగా మాట్లాడాడు, యథార్థంగా పలికాడు. ఆ మాటలే ఒక రోజు ఏం చేసినాయో తెలుసా? గొప్ప స్థితికి తీసుకువెళ్ళచ్చు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఉన్న దాంట్లో యథార్థంగా చెయ్యి. నువ్వు ఉద్యోగం చేస్తున్నా
యథార్థంగా చెయ్యి. ఆ యథార్థతే మన జీవితంలో ఒకరోజు మేలుకరంగా మారుతుంది అండి. అబద్ధం ఆడి నలుగురు పొట్టగొట్టే కన్నా నిజం చెప్పి ఒకరిని ఏం చేయాలి తెలుసా అండి? ఉద్యోగంలో ఉండండి, యథార్థంగా జరుగుతున్నానండి. నేను చేస్తున్న ఉద్యోగంలో ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ మైండెడ్ ఎలా ఉంటుందంటే ఫ్రాడ్ మైండ్ అండి. నేను నాకు ఉన్న దురదృష్టం ఏంటి అంటే ఈ అకౌంట్స్ అంటే ఇచ్చారండి. ఈ అకౌంట్స్ అంటే నేను పేమెంట్లు అన్నీ చేస్తున్నాను. నేను ఒక్కటి కంపెనీకి మెయిన్ పిల్లర్ టైప్ అండి. ఎలా ఉంటుందంటే నా దగ్గర ధనం అంతా ఉంటుంది. ఆ ధనము ఎక్కడ ఖర్చు పెడుతుంది దానికి ఇవ్వాలి. ఇంకొక ఇచ్చారు ఉంటాడండి, ఎవరైతే స్టాఫ్కి సాలరీలు వేయాలి కదా, సాలరీలు వేయవలసిన వ్యక్తి ఆయన మానేశాడు. ఇంకొక ఇద్దరు ఉన్నాడు, వాళ్ళు మానేశారు. వాళ్ళ పనులన్నీ నా మీద పడ్డాయి. ఈ వర్క్లన్నీ చేస్తున్నానండి, చేస్తున్నా. వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే ఉద్యోగాన్ని ఏడిపించాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన సాలరీ ఇవ్వరు. ఎందుకంటే కంపెనీలో చాలామంది ఉంటారు, కానీ మేము చేస్తున్న చోట చాలా భయంకరంగా ఉంటుందండి. నేను అంటాను నిలబడితే యథార్థంగా ఏమంటే ఆయనకి ఇవ్వాలని నేను పోరాడతాను. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఎందుకు ఇవ్వాలి, నువ్వు మాకు ఎక్కువగా సపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక వ్యక్తి మానేశాడు ఈరోజు. ఆయన వెళ్ళి నెల అయిన తర్వాత తిరిగి వస్తాడు, నాకు జీతం కావాలని నన్ను అడుగుతాడు. వాళ్ళు అడగరు కదా, నేను అడిగినప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో పోరాడతాను. అంటే ఆయన వ్యక్తికి ఉద్యోగం మరి జీతం ఇవ్వలేదు కదండి అని ఇవ్వండి అని అడిగినప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు కంపెనీకి సపోర్ట్ చేయాలంటాడు. అంటే ఎవరన్నీ సపోర్ట్ చేయవలసింది? యథార్థంగా ఉన్నవానికి దేవుడు, యథార్థవంతులకి దేవుడు ఎప్పుడు యథార్థత చూపిస్తానండి. నేను అడుగుతున్నానండి, ఎప్పుడు మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ యథార్థంగా మందిరంలో కానీ నువ్వు ఎక్కడ నిలబడి వాస్తవాన్ని ఎప్పుడైతే మాట్లాడతావో ఆ వాస్తవమే ఒకరోజు నిన్ను మంచి స్థితికి తీసుకెళ్తానండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను అబద్ధం ఆడటానికి నేను మానవుని కాదు. దేవుడు ఎలాంటి వాడే అంటే అసలు అబద్ధం ఆడడు. ఆయన ఆదామవ్వలకి ఒక మాట చెప్పాడు, ఇది చెయ్యొద్దయా అని ఆ మాట చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళే చేసుకున్నారు. ప్రతి వానికి దేవుడు చెప్పాడు, ఇది చేస్తే ప్రమాదం, ఇది చేయొద్దని. మరి బైబిల్లో దేవుడు అన్ని మాటలు చెప్పించాడు, కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? యోహాను సువార్త చెప్పండి, చదవండి, 8:44 ఇక్కడ చదవండి. అసలైన పాయింట్, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. ఈరోజు అబద్ధం ఆడుతున్నామంటే ఎవరి సంబంధులు? ఇక్కడ చదవండి పాయింట్, చదవండి. 8:44 యోహాను సువార్త, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చువారు. చదవండి. ఆది నుండి నరహంతుడిగా ఉండి సత్యమందు అనగా నిజం చెప్పటందు వాడు నిలిచేయడం లేడు. తర్వాత చదవడం, వాని యందు అసలు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడి. ఇక్కడ చూసారా, అసలు అబద్ధం ఆడే వాళ్ళందరూ ఏ లిస్టుకు వస్తారు? ఇప్పుడు చెప్పండి, అసలు ఎవరు దేవుణ్ణి గణపరిచేవారు, ఎవరు అపవాదిని తోడుండేవారంటే చెప్పండి? ఈ మాటలు బట్టే మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, నిజం పలికేవాళ్ళు దేవుని సంబంధులు. నేను అడుగుతున్నాను ప్రియమైన వారి ద్వారా, ఇంత వాక్యం తెలిసిన మనలో కూడా ఎందుకు మనలో అబద్ధాలు వస్తున్నాయంటే అంటే పాస్టర్ గారికి కానీ ఎక్కడ ఏ సందర్భంలో అయినా మనం ఏం చేయాలి? అబద్ధము ఆడరాదు. గాంధీ మహానుభావు ఒకటి మాట అన్నాడండి, అబద్ధము ఆడరాదు, సత్యమే మాట్లాడవాలి. ఎందుకు చెప్పారు? లోకంలో అవి ఒక హెడ్డింగ్స్ మాత్రమే కనపడుతున్నాయి వాళ్ళకి. గవర్నమెంట్ జాబుల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు మొన్న ఏమన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు, నేను వచ్చిన ఎమ్మటనే మీకు గ్యాస్ బండ్లు వచ్చేస్తాయి అన్నాడు. మనం గుడ్డోళ్ళ మీద అట్టకట్టకట నొక్కేసాం. ఏంటి? ఓట్లు. ఏం చేసాం? ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసాడా? చక్కగా జగన్ ఉన్నప్పుడు వాస్తవం చెప్పాడు, దేవుని నమ్ముకున్నాడు కాబట్టి. అమ్మ నేను వస్తే ఇది చేస్తాను అన్నాడు, యథార్థం చెప్పుకోవాలి. చేస్తానన్న కానీ పనులన్నీ చేశాడు. ఏమో మీకు గ్యాస్ బండ్ ఇచ్చేస్తాను, బస్సు ఫ్రీ ఇచ్చేస్తాను అన్నాడు, బస్సు ఒకటి చేశాడు. మరి మిగతా ఏం చేస్తున్నాడు? అంటే మీ ఇంటికి చంద్రబాబు నాయుడు పార్టీ ఎవరైనా ఉన్నారా? క్షమించండి, నేను ఉదాహరణ చెప్తున్నా. అంటే లోకములో పార్టీల మధ్య అబద్ధాలు అంటే వినండి, లోకములో పార్టీల మధ్య అబద్ధాలు, భార్య భర్తల మధ్య అబద్ధాలు, లవర్స్ మధ్య అబద్ధాలు, ఎన్ని అబద్ధాల మధ్య లోకంలో నిజాయితీగా బ్రతకవలసింది ఎవడో తెలుసా? క్రైస్తవుడు. అంటే చెప్పాలా లేదా?
అందరు గట్టిగా తప్పట్లు కొట్టండి. ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. చూసారా, లోకంలో ఎటు వెళ్ళినా పార్టీల మధ్య కానీ వ్యాపారుల మధ్య కానీ, మీరు వ్యాపారుల దగ్గరికి వెళ్ళండి, అంత మోసమే. ఎంత మోసమై అంటే అబద్ధాలే మాట్లాడతారు. షాప్ దగ్గరికి వెళ్ళామండి, అసలు మీకోసం వచ్చిందండి ఈ వస్తువు అంటాడు. అసలు అది ఎప్పుడుదో దాచిపెట్టింది కూడా. మొన్న వెళ్ళి నేను ఏదో షూ కొంటాకి వెళ్తే షూ బాగాలేదని ఆ షూ అంటాడు. అసలు మీకోసమే దాచిపెట్టినండి ఇది, అసలు నేను ఎవరు అడిగారు కానీ నేను ఇవ్వలేదు అన్నాడు. ఎందుకయ్యా అంటే దాని ధర అంటే 500 అంట, నేను తీసుకోవాలంట. దానికి కింద లేస్ సరిగ్గా లేవని ఆవిడ తీసుకోలేదు. ఆయన దగ్గర అది ఒకటే ఉంది, అది ఎక్కడో కదా నౌడూరు షాప్లో ఉంది. మా భార్య అన్నది షూ కొనుక్కొని తను చిన్న చిన్న డబ్బులు ఇచ్చిందండి. అంటే అంటే గిఫ్ట్గా ఇచ్చింది నాకు వాచ్ కొనుక్కోమని. నేను అడుగుతున్నాను, వ్యాపారాల మధ్య ఎలా ఉంటాయి, లోకంలో భార్య భర్తల మధ్య ఇట్లా ఉంటాయి. అన్ని సందర్భాలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు ప్రియమైన వారు. ఇన్ని సందర్భాల్లో లోకంలో అబద్ధపు చోటలో యథార్థంగా బ్రతికి లోకంలో క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? మరణ వార్త విన్నా సరే నిజముగా మాట్లాడాలి. ప్రియమైన వారులారా, ఇక్కడ చదవాలి మత్తయి సువార్త 5:37. మీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదన్నట్లుగా ఉండాలి. మత్తయి సువార్త అలాగే కొలెస్సీలకు రాసిన పత్రిక 4:6. మీ మాట ముగించేసుకున్నాను. ప్రకటన గ్రంథం సమయం లేదు. అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండవాలి. మత్తయి సువార్త 12:36 అండి. ఈ పాస్టర్ గారు సమయం ఇవ్వట్లేదు కనుక 12:36. నేను మీతో చెప్పినది ఏమనగా